సార్ నేను వినాయక షాప్లో పనిచేస్తాను. ఈ 2 రోజుల్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్తో నా పని బంద్ అయిపోయింది. మా చేతి నుండి నాకు ఇంకా 2 రోజులు అయిన తర్వాత పనికి రావద్దు అంటున్నారు. సార్ మనకు ఎట్లయినా గ్యాస్ లేకపోతే కాంటెంట్ దొరకాని పరిస్థితి సార్. మాకు 2 రోజులు ఆగిపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము కూడా రోడ్డు మీద పరిస్థితి మాకు రోడ్డు మీద పడేటట్టు ఉన్నాము. అందు గురించి దయచేసి మాకు సప్లై చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ రోజున గ్యాస్ కొరత చాలా దారుణంగా ఉంది. మరి పెట్రోలు, గ్యాసు, అదేవిధంగా డీజిల్, ఇరాను, ఇజ్రాయెల్ వార్ మూలంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తున్నటువంటి ఈ యొక్క ఇబ్బంది మన భారతదేశంలో కూడా ఆ కొరత మనకు కనిపిస్తూ ఉంది ప్రభావం. మరి గవర్నమెంటు మరి ఈ రోజున హైదరాబాద్లో చూసినట్టయితే మరి ఒక కమర్షియల్ సిలిండర్ పైనే ఒక 6,000 రూపాయల బ్లాక్లో నడుస్తుందని తెలుస్తూ ఉంది. ఆల్రెడీ గవర్నమెంటు రెసిడెన్షియల్ సిలిండర్ పైన 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పైన 115 రూపీస్ ఆల్రెడీ పెంచేసింది. కానీ ఈ రోజున బ్లాక్లో 6,000 సిలిండరు నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ముందస్తు ఈ చిరు వ్యాపారులు ముందస్తు బుక్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటిది? ఆల్రెడీ పూరి, లడ్డు ఇవన్నీ కూడా ఇది ఆయిల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో దోశ అవన్నీ కూడా ఆల్రెడీ బంద్ అయిపోయినాయి. వాళ్ళ ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగులైపోయారు. వాళ్ళ పూట గడవని పరిస్థితి ఏర్పడ్డది. మరి మళ్ళీ షాప్ను కోలుకోలేని పరిస్థితిలో వాళ్ళు దివాలా తీర్చిన పరిస్థితిలో ఈ చిరు వ్యాపారులు ఉన్నారు. మరి దీని అందరూ కూడా ఈ బ్లాక్ను అరికట్టి మరి సక్రమంగా సిలిండర్లను చేరవేసే దిశగా ప్రభుత్వం వారి యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. నా పేరు విజేందర్ రెడ్డి, ఎస్బీ కాలనీ, సీట్ హౌస్, నామిరెడ్డి సీట్ హౌస్. ఇక్కడ మన కమర్షియల్ లాగా 10 రోజులు అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. మేము గ్యాస్తోనే నడుస్తుంది. అందుగురించి లేబర్ కానీ ఇక్కడ ఉన్న ఓటర్స్ చాలామంది అందరి గ్యాస్ ప్రాబ్లం చాలా ఉంది. గవర్నమెంట్ ఎట్లా చేసి 2-3 రోజులు మాకు గ్యాస్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇబ్బంది అవుతున్న లేబర్ అందరూ రోడ్డు మీదకి వస్తారు. అందరికీ ఇబ్బంది అవుతుందని కోరుకుంటున్నాం. చెప్పండి. గ్యాస్ షార్టేజ్ ఉందండి. బాగా బుక్ చేస్తే కూడా బుకింగ్ అవ్వట్లేదు. మేము రోజు 2 సిలిండర్లు వాడతాము. ప్రొడక్షన్ ఆగిపోయింది. వర్కర్లు అందరూ ఖాళీ కూర్చుంటున్నారు. దానివల్ల షాప్ బంద్ చేశారా? దానివల్లే షాప్ బంద్ చేసాం. మాది అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ కదా, ఏ రోజుకి ఆ రోజు తయారు చేసి అమ్ముతాము. బుక్ చేశారా సిలిండర్? మరి సిలిండర్ బుక్ చేశారు? బుక్ చేసామండి. బుకింగ్ అవ్వట్లేదు.